వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో యూరియా కొరతకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నాం. నాట్ ఓన్లీ తెలంగాణే కాదు, దేశవ్యాప్తంగా కూడా యూరియాకు సంబంధించి కొరత ఒక నిజం చెప్పాలంటే ఎపిసోడ్స్గా కొనసాగాయి. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో అయితే ఇప్పుడు యూరియాకు సంబంధించి రైతులు క్యూ లైన్లలో నిలబడేటువంటి అవసరం లేదు. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే యూరియా దొరుకుతుంది అనేది ఒకటి. ఇవాల్టి నుండే యాప్ ప్రారంభం కాబోతుంది. అయితే యూరియాను యాప్ ద్వారా ఇవ్వడం అనేది ఒకటి, క్యూ లైన్లు అనేవి కనపడకుండా చేయాలనే ఈ యాప్ అనేది తీసుకొచ్చారు. అండ్ యాప్ పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించలేదు అని చెప్పేసి అంటున్నారు. రైతులకు ఇది ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్ గారు. వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ నుమాన్ గారు, వీరు ఏఐసిసి కోఆర్డినేటర్, సీనియర్ నాయకులు. నమస్తే అండి నుమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. విజయ్ గారు, ఇప్పుడు అన్ని టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతోంది. సో రైతులకు కూడా యాప్లో బుక్ చేసుకుంటే అక్కడ వెళ్ళి గంటలు నిలబడడం కన్నా కూడా యాప్లో బుక్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ డేలో డెలివరీ ఉంటుంది అని అన్నప్పుడు బుక్ చేసుకోవడం అనేది మంచి ఆలోచనే కదా. ఎందుకు దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? గుడ్ మార్నింగ్ జోష్ణ గారు, మీకు అదేవిధంగా కాంగ్రెస్ సోదరుడు నుమాన్ గారికి, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇది కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు, ముఖ్యంగా రైతులు నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికి టెక్నాలజీ మీద పూర్తి స్థాయి అవగాహన లేదు. వారికి యాప్లు, ఇంకోటి మొదటిగా రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ల మీద అవగాహన లేదు. సో రైతులకు సంబంధం లేనటువంటి ఒక కొత్త ఈ స్కీమ్ తీసుకొచ్చి, అంటే యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి గత సీజన్లో, వానాకాలం సీజన్లో రైతులకు సరిపడేటువంటి ఎరువులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఒక సీలింగ్ పద్ధతితోనూ ఒక్కో రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇస్తాము అనేటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చి పరోక్షంగా ఈరోజు రైతులని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చేస్తూ ఉందంటే, ఆ రైతు అసలు అతనికి యాప్ అనేది ఎట్లుంటుందో తెలియదు, యాప్లో ఎట్లా రిజిస్టర్డ్ కావాలో తెలియదు, ఏమీ తెలియకుండా ఆయన డైరెక్ట్ ఆయన్ని ఈ యాప్ తీసుకొచ్చి ఇది చేస్తే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? రైతు ఒక దళారి మీద ఆధారపడాలి, ఒక డీలర్ మీద ఆధారపడాలి, లేదా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా చదువుకున్నటువంటి యువకులు ఉంటే వాళ్ళ మీద ఆధారపడాలి. అంటే రైతు ఇతరుల యొక్క దయాదాక్షిణ్యాల మీద అతని యూరియా తీసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఏదైనా నిజంగా చేయాలంటే, కొత్త సంస్కరణలు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఒక పైలట్ పద్ధతి ప్రకారంగా ఎక్కడో ఒక మండలాన్ని, జిల్లాకు ఒక మండలాన్ని ఎంచుకొని ఆ మండలాల్లో జరుగుతున్న ప్రయోగాల్లో అది సఫలీకృతమైతే తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాన్ని అమలు చేయాలి. కానీ ఈ రకంగా ఒక వితండవాదంతో, ఒక గుడ్డిగా, అంటే రైతుల నుంచి వ్యతిరేకతని మూట కట్టుకో, రోడ్ల క్యూలు నిలబడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ క్యూలో ఉండకుండా మేము ఒక వేరే యాప్ తీసుకొచ్చిన, వేరే పద్ధతిలో వస్తేనే యూరియా ఇస్తాం అనేటువంటి ఒక పద్ధతిని ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. వాస్తవానికి ఈ డిసెంబర్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా బస్తా నిల్వలు ఉండాలి. కానీ ఈరోజు 2.5 లక్షలు మాత్రమే ఉన్నది. జనవరి ఫిబ్రవరి మాసంలో 6.5 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉండాలి. కానీ ప్రభుత్వం దగ్గర ఆ ముందు చూపు లేనే లేదు. ప్రభుత్వం యూరియా కొరత ఉంది కాబట్టి అది ప్రొజెక్ట్ అవ్వకుండా ఉండేందుకు నేనేమంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వంతోన సంప్రదించి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అంటే మీరు కేంద్రం నుంచి రావాల్సినటువంటి మన రాష్ట్ర వాటా మీరు తీసుకురాలేక, మీకు ముందు చూపు ప్రణాళికలు లేక మీరు ఈ రకమైనటువంటి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొకటి రైతులు కష్టపడి ఏదో రకంగా ఏదో పద్ధతిలో వారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి, 24 గంటల వరకు మాత్రమే ఆ యొక్క బుకింగ్ ఐడి అందుబాటులో ఉంటుంది. 24 గంటల తర్వాత ఆటోమేటిక్గా అది ఎనేబుల్ అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇప్పుడు ఆ రైతుకు సరిపడేటువంటి డబ్బు ఆ సమయంలో బుక్ చేసుకున్న సందర్భంలో ఆయన దగ్గర లేకుండొచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఆటోలు ఉంటాయి కదా, పట్టణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆటో డ్రైవర్కి మాకు ఒక 15 బస్తాలు 20 బస్తాలు యూరియా కావాలంటే ఒక జస్ట్ ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి చెప్తే ఆటో డ్రైవర్ అక్కడ ఆ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తన రైతు ఇంటి దగ్గర ఆటోని దింపేటువంటి పద్ధతి గతంలో 10 సంవత్సరాలు నడిచింది ఈ రాష్ట్రంలో. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక ప్రణాళికలు లేకుండా, ముందు చూపులు లేకుండా,
ఒక విధానం, ఒక సరైన విధానం అంటే ఎంచుకోక యూరియా పట్ల అంటే ఈ చేసినటువంటి పరిస్థితి గతంలో లేదు కదా. ఈ ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇదిలో కూడా ఈవెన్ కేంద్రం కూడా 2-3 సందర్భాల్లో చెప్పింది, అంటే ఈ యుద్ధాల వల్ల వీటికి సంబంధించి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటివి కాస్త ఆలస్యం అవుతున్నాయని. ఆ టైంలో ఇవి లేవు కదా అని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆ మాట అనడానికి ఎందుకంటే లేదు, ఎందుకంటే వాళ్ళే అంటున్నారు ఇది వికసిత భారత్ అంటున్నారు. వికసిత భారత్లో విదేశాల మీద మనం ఆధారపడి యూరియా తీసుకోవాలండి మనం, నాకు అర్థం కాకడతా. అంటే బీజేపీ స్వదేశీ 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 అని మాట్లాడేటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు విదేశీయుల మీద ఎందుకు ఆధారపడాలండి? యూరియాని ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థను మనం ఇంకా కూడా సృష్టించుకోకపోతే ఎలా అండి? అనేక కర్మాగారాలు ఉన్నాయి, అన్నింటినీ మూతపెట్టారు. వాటన్ని పునరుద్ధరించి యూరియాని సరిపడేటువంటి యూరియాని ఈ దేశ ప్రజలకు అందించాలని బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క విధానం, సరైన విధానం ఎంచుకోక ఈ రకం ఉంది. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఈ పాలసీని తీసుకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంత వ్యవస్థ ఇది. ఈ గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఇప్పుడు వాళ్ళు చదువుకు దూరంగా ఉన్నారు, నిరక్షరాస్యులుగా ఉన్నారు, వారికి అవగాహన ఉండదు. అవగాహన లేనటువంటి వారికి ఇప్పుడు ఉన్న పలంగా ఈ రోజు నుంచి యూరియా తీసుకురావాలంటే వాళ్ళు ఎవరి మీద పడరు అంటే దళారీ వ్యవస్థని పెంపొందించే విధంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. అతనికి 24 గంటల లోపు ఆయన యూరియా తీసుకోకపోతే, బుకింగ్ చేసుకోవడానికి రాకపోతే ఎవరి మీద ఆధారపడతాడు ఆయన? మళ్ళీ దళారుల మీద ఆధారపడతాడు. ఆ దళారులు ఎవరండి? అలా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు దళారులే అవతారం ఎత్తి ఈరోజు రాష్ట్రంలో ఒక జలగల్లా పీల్చి